దేవుడు మనం చేసేటువంటి ఆరాధన ఆమోదించబడుతుందా మన ఆరాధన కాదా అనేటువంటిది మనకు అర్థం కావాలి. సో ఇప్పుడు ఆరాధన పద్ధతులు అనేటువంటివన్నీ కూడా మీరు ఒక్కసారి ప్రజెంట్ జరుగుతున్నటువంటి లోకల్ చర్చెస్లో, స్థానిక సంఘాలలో కానీ, ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఆ యొక్క నూతన నిబంధన సంఘాల్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆరాధన పద్ధతులు చూడండి ఒకసారి మీరు. సో ఎంత భయంకరమైనటువంటి సిస్టమ్స్ అనేటువంటి వచ్చేసినాయి అనేటువంటి దానిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆరాధన ఎలా చేయాలో బైబిల్ ఎప్పుడన్నా చెప్పిందా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆరాధన ఎలా చేయాలో బైబిల్ చెప్పిందా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధన. అక్కడ గెంతులు ఎక్కడ ఉన్నాయి, ఏలలు ఎక్కడ ఉన్నాయి, ఎగరటాలు ఎక్కడ ఉన్నాయి, అరుపులు ఎక్కడ ఉన్నాయి, అన్నిటికంటే విపత్కరమైనటువంటి వింతగ్ని ఏంటనంటే డ్యాన్సులు ఎక్కడ ఉన్నాయి, ఆరాధనలో డ్యాన్సులు ఎక్కడ ఉన్నాయి. వీ షుడ్ నాట్ బి ఎనీ క్రియేటివ్. ఎందుకోసం? హీఈస్ ద ఓన్లీ క్రియేటర్. ఆయన ఒక్కడే సృష్టించినటువంటి వాడు మనకి దేవుని యొక్క గ్రంథములు ఇలా ఉండండి అని ఒక మాన్యువల్ అనేటువంటిది ఇచ్చాడు దేవుడు మనకి. ఇప్పుడు వచ్చేటువంటి సేవకులు అనేటువంటి వాళ్ళని నూతనముగా కొత్తగా క్రియేటివిటీ అనేటువంటిది ఏమీ నువ్వు చేయక్కర్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నమ్మకంగా ఉండండి రా అని అంటాడు దేవుడు. అంతే, నా పరిచర్యకి నమ్మకంగా ఉండండి, నేను నీకు అప్పగించినటువంటి మందకి మీరు మాదిరికరంగా ఉండండి, వారిని నమ్మకంగా మీరు నడిపించండి. ఎందుకోసం అని అంటే నాయకులు అనేటువంటి వారిని వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి నువ్వు గెంతమంటే గెంతుతారు, నువ్వు ఏలవేయమంటే వేస్తారు, నువ్వేం చేయమంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకోసం అని అంటే నువ్వు డాక్ట్రిన్ అనేటువంటి దానిని అడ్జస్ట్ చేసుకుంటున్నావు కాబట్టి. సిద్ధాంతం అనేటువంటిది నీకు అనుగుణంగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని తిప్పుకుంటున్నావు. నువ్వు ఆ తిప్పుకున్నటువంటి దానిని విశ్వాసాల మీద నువ్వు రుద్దుతున్నావు. అందుకోసమే కొంతమంది ప్రశ్నించే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు ఏంటనంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి. నేను అందుకోసమే సంఘముకి ఎప్పటికీ చెప్తా ఉంటాను ఏంటనంటే, వాక్యములో నేను ఏదన్నా బోధించినప్పుడు అది ఏదన్నా తప్పు అనేటువంటిది ఏదన్నా దొర్లితే ఆ వాక్యము అనేటువంటి ప్రకారం నేను అడ్జస్ట్ అనేటువంటిది చేయకుండా ఎలా పడితే గనక ఆ డాక్టర్ని మీకు బోధించినట్లయితే మీరు దానిని ప్రశ్నించే వారిగా ఉండొచ్చు అని ఎన్నోసార్లు చెప్పాను. విశ్వాసులకు వాక్యము పట్ల పూర్తి అవగాహన అనేటువంటిది ఉండాలి, పూర్తి పట్టు అనేటువంటిది ఉండాలి విశ్వాసులకు. లేకపోతే ఎవరు వచ్చి ఏది పడితే అది చెప్పిన ప్రతిసారి కూడా విశ్వాసులు అనేవాళ్ళు ఎటు పడితే అలా వంగిపోయినటువంటి వారిగా అయిపోకూడదు.